కీర్తనలు 91 చెప్తున్నాను. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడిని. నేను యెహోవా గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటిపూట ఎగురు బాణంకైనను, చీకట్లో సంచరించు భయముకైనను, రాత్రి మధ్యాహ్నంబు పాడు చేయు రోగముకైనను నీకు భయపడకుందు. నీ పక్కన 10,000 మంది పడిపోయినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలిపోయినను ఏ అపాయం నీ వద్దకు రాదు. నీ కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము, అన్నీ నా మహోన్నతుడైన దేవుడిని నీకు నివాసస్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు ఏ అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గమందిట్లో కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతను ఆజ్ఞాపించును. నీ పాదములు రాయికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుందెదరు. నీ సింహములు నాగపాములు త్రొక్కెదవు, కొదమ సింహములను భూజంగులను అనగా త్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతన్ని ఉత్తరమిచ్చెదను. శ్రమలో నేను అతన్ని తోడై ఉండెదను. అతన్ని విడిపించి నేను అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని మొరపెట్టెదను, తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదు. అందరికీ వందనాలు.